హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. 1 minute టైం ఫ్రేమ్లో 1 minute టైం ఫ్రేమ్లో 1 minute టైం ఫ్రేమ్లో మనం ఒక ట్రిక్ నేర్చుకున్నాం. చాలా ట్రిక్ ఏంటిదంటే, ఫస్ట్ 1 minute టైం ఫ్రేమ్లో ఒక క్యాండిల్ పడుతుంది 1 minuteలో. ఇది 1 minute క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ 9:15కి పడుతుంది అండి. 9:15కి 1 minute క్యాండిల్ పెట్టిన తర్వాత ఇది ఒకటి సపోర్ట్ అవుతుందండి, సపోర్ట్. ఇది ఒకటి రెసిస్టెన్స్ అవుతుంది. చలో ఠీక్, ఇది 50% అనుకున్నాం. ఈ క్యాండిల్ 50% ఇది. అయితే ఈ ఈ క్యాండిల్ పడిన తర్వాత నెక్స్ట్ ఇంకో క్యాండిల్ ఉంటుంది కదా, అది లోపల ఇలా పడి మనం క్యాండిల్ అబ్జర్వేషన్ చేయాలి. అది పడి స్లోగా బ్రేక్అవుట్ అవుతుందండి. బ్రేక్అవుట్ అవుతుంటే మనము ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఏదైతే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దీనికి స్టాప్ లాస్, ఇది ఎంట్రీ తీసుకుంటే ఈ 50% స్టాప్ లాస్ అవుతుందండి. స్టాప్ లాస్ అవుతుంది. ఈ 50% స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓకే, అయితే మనము నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ కాన్సెప్ట్స్లో మంచి పెడతా. ఓకే, ఈ కాన్సెప్ట్లో మనం 3 చార్ట్స్ ఓపెన్ చేయాలండి. 3 చార్ట్స్. అయితే ఒకటి ఏమో ఫస్ట్ చార్ట్ ఏమో ట్రేడింగ్ వ్యూలో ఓపెన్ చేస్తాం. సెకండ్ చార్ట్ ఏమో మనం ఏదైతే స్ట్రైక్ ప్రైస్ ఉందో ఆ ప్రైస్లో, ఈ స్ట్రైక్ ప్రైస్లో కాల్ సైడ్గా ఓపెన్ చేయాలి, పుట్ సైడ్గా ఓపెన్ చేయాలి. ఈ 2 చార్ట్స్ ఓపెన్ చేయాలి. దీని చార్ట్ 2 చార్ట్స్ ఓపెన్ చేసి పెట్టాలి. ఈ 2 చార్ట్స్లలో కూడా సేమ్ ప్యాటర్న్లో ఏది కట్ అవుతుంది, ఏది వస్తుంది, ఇదా కాలా పుట్ట, ఈ కాన్సెప్ట్లో ఏది వస్తుంది అనేది చూడాలి. చూసిన తర్వాత ఈ కాన్సెప్ట్లో ఈ 2 చార్ట్లలో ఏది వస్తుందో చూసుకొని అప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. అదే ఇన్ కేసు పుట్ సైడ్ అనుకున్నాం, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ పుట్ సైడ్ కాబట్టి మనం పుట్ సైడ్ అనుకున్నాం. ఈ పుట్ సైడ్ కాన్సెప్ట్లో సేమ్ క్యాండిల్ ఒకటి పడింది 1 minuteలో. తర్వాత ఇక్కడ 50% అనుకుంటాం కదా, ఈ 50% మీద మనం ఉండాలి. ఈ క్యాండిల్ హై ఉంది కదా, అయితే ఇట్లా జరుగుతున్నప్పుడు ఈ హ్యాండిల్ హైకి మనము లిమిట్ ఆర్డర్లో పెట్టుకోవాలి. లిమిట్ ఆర్డర్లో పెట్టుకోవాలి. సపోజ్ ఇది ఒక 180 రూపీస్ అనుకుందాం సంథింగ్. ఈ 180 రూపీస్ దగ్గర లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటే కొంచెం అంది, జస్ట్ ఒక 1000 రూపీస్ టార్గెట్. ఎక్కువసేపు ఇందులో ఉండొద్దు, ఎక్కువసేపు ఈ స్ట్రాటజీలో ఉండొద్దు. నీకు అమౌంట్ రెడీ మీకు వచ్చేసిందంటే ఐదర్ 900 కనిపించినా 1000 కనిపించినా తీసేసేయండి, క్యూట్ అయిపోండి, ఎగ్జిట్ కావాలండి. ఇదే కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.